అవసరమేరా. అవునండోయ్, ప్రతి ఫ్రెండ్ అవసరమే. కానీ ఇలాంటి ఫ్రెండ్ ఎంత అనవసరమో ఈ స్కిట్ చూసి చాలా అవసరంగా తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీమ్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. మా షర్టులు చూసి మీ ఇద్దరు మంచి ట్విన్ బ్రదర్స్ అనుకుంటున్నారు కదా, అలాంటిదేం కాదండి. నా ఫ్రెండ్ ఆనంద్, నా ఫ్రెండ్ పరమానంద్. ఎందుకు మా ఫ్రెండ్షిప్ ఎలాంటిదో తెలుసా అండి? స్నేహం కోసం సినిమాలో చిరంజీవి గారు, విజయ్ కుమార్ లాంటి ఫ్రెండ్షిప్ అండి మాది. హనుమాన్ జంక్షన్ లో అర్జున్ గారు, జగపతి బాబు గారు లాంటి ఫ్రెండ్షిప్ అండి మాది. మా బంధం ఏనాటిదో తెలుసా అండి? జస్ట్ 10 నిమిషాల క్రితమే మా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఫ్రెండ్స్ ఎలాగే ఏమో తెలుసా అండి? జస్ట్ నేను రోడ్డు మీద వెళ్ళిపోతుంటే భయ్యా 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 అని పిలిచాడు. నన్ను కుర్రోడుగా భయ్యా అని గుర్తించాడు. అందుకే ఈయన ఫ్రెండ్ గా చేసుకున్నాను. భయ్యా భయ్యా వెనక గాలిలో టైర్ తక్కువగా ఉంది, అదే టైర్ లో గాలి తక్కువగా ఉందని చెప్పాడు. ఈ రోజుల్లో ఏ పంచుల షాప్ వాడో చెప్తాడు కానీ ఎవడు చెప్తాడండి? అందుకే అంటే నేను ఫ్రెండ్ చేసేసుకున్నాను. ఊరుకోరా, నువ్వు మాత్రం తక్కువ. నేను బైక్ మీద వెళ్తుంటే సైడ్ స్టాండ్ తీసుకురా, లేకపోతే సైడ్ అయిపోతావు అన్నాడు. అంత గొప్పగా చెప్పాడు సార్. ఈ రోజుల్లో అలా ఎవరు చెప్తారు సార్? అప్పుడే మన ఇద్దరం హక్ చేసుకుని 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాలు స్కిట్ అయిపోయింది. ఎక్కువ పనులే చెయ్యొద్దు. గెస్ట్ లా ఉండదు, తీసి దొబ్బుతా ఏమనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అన్నాక ఎప్పుడు దాపరికాలు ఉండకూడదు, ఓపెన్ గా ఉండాలిరా. నేను నీకు చెప్పకుండా ఒక తప్పు చేశాను రా. ఏం నన్ను పిలిచా? అదైతే తప్పున్నారా అంటాను కదా. అయితే నేను కూడా ఒక తప్పు చేశాను రా. నా స్కిట్ లోకి వచ్చా? తప్పు ముప్పావాలంట కదా. ఓహో. ఇంతకు నువ్వు చేసిన తప్పేంటి? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఈ వయసులో కష్టం, అది తప్పే, అది చాలా పెద్ద తప్పు. అయితే నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను రా. అయితే ఇది ఖచ్చితంగా తప్పేరా. నీకే తాడు బొంగరలేదు, మళ్ళీ ఇంకొక అమ్మాయి గొంతుకు వస్తావు నువ్వు. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది? నా గుండెల్లో ఉంటదిరా. గుండెల్లో ఉంటది, గూగుల్లో ఉంటది. ఇలాంటి కవి భావాలు, కవి హృదయాలు చెప్పకు. ఎక్కడ ఉంటదో డైరెక్ట్ గా చెప్పు. 2 నిమిషాలు అయితే బస్ స్టాప్ కి వస్తుందిరా. జాంకాయలు అమ్ముకుంటదా? మామూలుగా అడుగుతున్నా. నా కోసం వస్తుందిరా. ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఉంటది? నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఇక్కడికే వస్తుంది. అవునా? నువ్వేంట్రా అమ్మాయిని ప్రేమించావా? అంటే నువ్వు కూడా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నావా? అవును. మర్చిపోరా, తప్పు చేస్తున్నావు. మర్చిపో. నువ్వే మర్చిపో. నో, నువ్వు మర్చిపో అని చెప్పానా? నో, నేను మర్చిపో, నువ్వే మర్చిపో. అరే అరే అరే, నువ్వు నాకంటే హైట్ ఉంటావు, వైట్ ఉంటావు, నైట్ అయితే ఇంట్లో ఉంటావు. నీకు ఏ అమ్మాయి అయినా పడుతుందిరా? ప్లీజ్ ఒప్పుకోరా. నువ్వు హైట్ ఉండవు, వైట్ ఉండవు, నైట్ అయితే పక్కింట్లో ఉంటావు. నీకు సంబంధం దొరకాలంటే చాలా కష్టం. నీకోసం నేను త్యాగం చేస్తున్నాను. నా గర్ల్ ఫ్రెండ్ నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాను. ఓకే. నువ్వు నా ఫ్రెండ్. ఏ కొండ, ఏ అమ్మాయి ఇలాదా చేయబట్టు. ఆగండి 1 మినిట్. ఒరే, ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేశాక రేపు పొద్దున్న ఎప్పుడైనా సరే నా మనసు మారింది అనుకో, మళ్ళీ గొడవలు అయిపోతాయే. అందుకే మన ఇద్దరిలో ఎవరైనా మధ్య రకం ఒక పెద్ద ఆయన ఎవరైనా ఉంటే బాగుంటుంది. జబర్దస్త్ లో నీకంటే పెద్ద ఆయన ఎవరు ఉంటారు? ఇప్పుడు పెద్దోడు ఎవడో దొరుకుతాడు మనకి? ఏమైనా హెల్త్ ప్రాబ్లమా? క్యారెక్టర్ ఇష్టం చేస్తున్నా. డెడికేషన్. అది సరిగా కళ్ళు ఎర్ర చేసారేంటి? కళ్ళేం ఎర్రగావాలి, కళ్ళజోడి ఎర్రగుంది. సార్ మీరు ఎవరు సార్? ఎక్కడ చూడలేదు. నేను పెద్దరావు, పక్కింట్లో ఉంటాను. పక్కింట్లో ఉంటారా? అది అందుకే ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు. ఎప్పుడు చూడలేదా? అంటే ఎప్పుడు ఊరి మీద ఉంటాను కదా. అది చెప్పు ముందు. గాడిద. ప్రాబ్లం ఏంటి? అది ఏం లేదు సార్, నేను నా గర్ల్ ఫ్రెండ్ త్యాగం చేసి ఈడికిచ్చి పెళ్లి చేస్తున్నాను. త్యాగం చేసావా? ఎన్ని త్యాగం చేస్తారు నువ్వు? అసలు ఇలాంటి కుర్రాళ్ళు. చిచే ఏమైంది సార్? నిన్ను కుర్రాడు అంటాను చూడు, రావట్లేదు. ఇలాంటి కుర్రాళ్ళు ఈ రోజులు చాలా అరుదు. అదే సార్, రేపు పొద్దున మా మధ్యలో మళ్ళీ గొడవ రాకూడదని ఇలాంటి పెద్దోడు ఉంటే బాగుంటదని పిలిచాను సార్. సరే పెళ్లి చేసాను సార్. దమ్మా. అప్పుడే కక్కుతి. హ్యాపీ ఫస్ట్ డే నైట్. పదరా. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏలగాలి మేడలు రాలు
ఆనందరావు ఆనందరావు ఒకసారి ఏంట్రా? బయటికి రారా ఒకసారి బయటికి రా నాకు వచ్చిన పని ఉందా మళ్ళీ పనే లేదు పెద్ద బొంగులో పని నువ్వును ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడు బాధలో ఉన్నాడు ఆడితో షేర్ చేసుకుని 2 పెగ్గలు వేసుకుని వెళ్ళరా ఈ టైంలో మంది ఏంట్రా నాకు పని ఉందిరా ఆనందరావు నేను నా గర్ల్ ఫ్రెండ్ త్యాగం చేస్తే నువ్వు ఆగం మీద ఉన్నావు అక్కడ అది కాదురా చిన్న పని ఉంది ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడు నాతో 2 పెగ్గలు వేయలేవా నువ్వు ఇదేనా నువ్వు ఫ్రెండ్షిప్ కి ఇచ్చే వాల్యూ అది కాదురా చిన్న పని అంటే నీకే నే పనులు ఉన్నాయి నేను పని బాట లేకుండా ఊరి మీద తిరుగుతున్నాను నేను అరే తర్వాత వస్తా అని చెప్పి తర్వాత వస్తా అంతే రేయ్, ఆనందరావు వెళ్ళవే. ఆనందరావు వెళ్ళని చెప్పినా పెద్దారావు గారు ఓకే 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 పేనాల మీద తెచ్చుకో నా గర్ల్ ఫ్రెండ్ త్యాగం చేసి ఆడికి పెళ్లి చేయించాను కదా నేను కష్టాల్లో మనసు బాగలేదు 2 పెగ్గలేద్దాం రారా అంటే రాకుంటున్నాను ఎగ్గలేస్తారు రానంటాడు ఆ. ఆయన విగ్గు పట్టుకుని లాక్కొస్తాను చూడు రండి. రెండు కష్టాల్లో ఉంటే లోపల నువ్వు చేస్తావా అది కాదు పెద్దరావు గారు. కాదండి రైట్ తాగు కాదండి పెద్ద ఆయన మాట్లాడుతుంటే పెద్ద ఆయనకి ఎదురు చెప్తావా నువ్వు తాగు. అది కాదు సార్ స్వామి ఆగా, తాగు. ఎప్పుడు పింతడా రెడీగా ఉన్నారు జనాలు అక్కడ బయట సార్, ఆగా. సార్ అది ఇంకెళ్తాను సార్ తాగేసాను ఆగా, కూర్చో. రేయ్, ఫినాయిల్ బాటిల్ ఉందట ఇక్కడ అని మందు బాటలు తేడా మర్చిపోయినా ఒక్క నిమిషం రా ఇప్పుడే తెచ్చేస్తాను ఇది కూడా వేసావు అనుకో లెవెల్ అయిపోతుంది సెట్ అయిద్దా ఆ. తాగరా నువ్వు టైం ఎంత అయింది 2:30 అయింది మంగళవారం వచ్చేసిందిరా బాబు నేను మంది అయ్యాను. అరే నేను శోభన కార్యక్రమాన్ని పెట్టుకొని వచ్చాను ఇక్కడికి మందు ఏం తాగడానికి పర్లేదు ఫ్రెండ్షిప్ కోసం వచ్చావు దాని ఏముంది మరి ఫ్రెండ్షిప్ నువ్వు తాగాలి కదా మంగళవారం నేను తీసుకోకూడదురా పనికి వాళ్ళ సవట గాడిద డాంకి పిక్కు ఫెలో పెద్దారావు గారు అబ్బబ్బబ్బబ్బబ్బ, పెద్ద రౌండ్ రా లోపల చిన్న చిన్న పనులు ఉంటాయి నాకు సర్లేండి ఇంత పెద్ద వయసులో కూడా మీరు చిన్న చిన్న పనులు చేస్తున్నారంటే సర్లే వద్దులే అవన్నీ. ఏంటి నువ్వు మందు తాగనంటే తాగమని బలవంతో పెడుతున్నాడు సార్ వీడు. తాగనంటే తాగమని ఇబ్బంది పెడతావా చెడగొట్టేస్తా ఫ్రెండ్ ని సర్లే టైం ఎంత అయింది టైం 4:30 అయిందండి ఇంకో గంట అయితే తెల్లారిపోద్దండి నాకు చల్లారిపోయింది నాకు ఎప్పుడో చల్లారిపోయింది ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా ఏంట్రా దా నువ్వు బయటికి రా చెప్తాను ఏంటి 2 రాత్రి కూడా రావాలా మళ్ళీ ఈ రోజు కూడా మందు కొడతా అనుకున్నావా ఈ రోజు మందు కొట్టకుండానా మన స్నేహం మరింత గట్టబెట్టడానికి ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను నీకు ఇదిగో బాబు దా ఆడితో పని చూసుకో. ఏసీ పెట్టారా ఉండు ఈయన ఎవరు అనుకుంటున్నావు ఫ్రమ్ పచ్చబొట్టిస్ట్ ఫ్రమ్ అమెరికా అమెరికా నుంచి వచ్చినట్టు లేదు ఆడు అనకాపల్లి నుంచి వచ్చినట్టు ఉంది సర్లే బకెట్ కష్టపడి పని చేసే వాళ్ళు అలాగే ఉంటారు కానీ ఈ రోజు మన ఇద్దరు పేర్లు అటు ఇటు కూడా పచ్చబొట్లు వేయించుకుని ఫ్రెండ్షిప్ డే చేసుకోబోతున్నాం శోభన ఒక రోజు ఈ రోజు పచ్చబుట్లేంట్రా ఎప్పుడైనా చేసుకోవచ్చు మళ్ళీ ఈయన అమెరికా వెళ్ళిపోతే దొరుకుతాడా ఆయన ఇది రాత్రిపూట పచ్చబుట్లేంటి ఇక్కడ రాత్రి అయితే అమెరికాలో పగలా కదా ఇతనికి ఇది వర్కింగ్ టైం అందుకే వచ్చాడు నైట్ డ్యూటీ నా పేరు వేసేయమ్మా చెప్తాను ముందు సార్ వీప్ మీద వేద్దాం సార్ విశాలంగా ఉంది ఆ, ఏం రాయమంటారు సార్ ఆడి పేరు పరమానందం అది రాస్తావు పరమానందం ఓకే ఉంటాను నేను అయిపోయింది సార్ ఏంటి అయిపోయింది ఇంకా నేను చెప్పలేదు కదా అయ్యో చెప్పారు కదండి పరమానందం అని కొట్టేని చెప్తాను కొట్టేయాలా? ఇప్పుడు రాయి నా పేరు చెప్తాను చెప్పండి మొనగాళ్లకు మొనగాడు మోసగాళ్లకు మోసగాడు కిరాయి కోటిగాడు రేయ్, ఆ సినిమా పేర్లు చెప్తావేంట్రా దరిద్రుడా అంటే ఆ సినిమాలు వచ్చినప్పుడు నేను పుట్టానంటే అందుకే ఆ పేరు నాకు కలిపారు కంటిన్యూ సార్ తర్వాత ఏం రాస్తారంటే అండి పటాసు సుప్రీము F2 రాజాది గ్రేటు సరిలేరు నీకెవ్వరు ఒరేయ్, ఈ సినిమా పేర్లు ఎందుకు చెప్తున్నావు అంటే నేను ఆ సినిమాలో చేశాను అందుకే నా పేరు గౌరవంగా పెట్టుకున్నాను రాజాది గ్రేట్ లో ఎక్కడ చేసావు నువ్వు అంటే లొకేషన్కి వెళ్ళాను జస్ట్ మిస్ అయిపోయింది అక్కడ మిస్ అయినా ఇక్కడ మిస్ అవ్వకూడదని గౌరవం కోసం కొట్టేస్తున్నాను చెప్పండి సార్ ఇంకా చివరికి పరమానంద పేరంతా అయిపోయిందా అయిపోయింది సార్. లాస్ట్ లో సర్రమని గీత గీసి 2 సుక్కలు ఎట్లా అంతే వానికి మాలోడా నా పేరు అడిగాయి చెప్పండి ఆయన పేరేంటి అదంత గొప్పది కాదులేమ్మా తర్వాత చూసుకోవచ్చులే అదేంటి అలా తెలిసేసావు ఏం పర్లేదు ఏముంది ఉన్న మాటలు ఎప్పుడు మాట్లాడుకోవాలి కరెక్ట్ గాను డబ్బులు ఇచ్చి పంపించి మనోడికి మళ్ళీ అమెరికా వెళ్ళి- నేను డబ్బులు ఇవ్వాలా ఏ ఫ్రెండ్ కోసం మాత్రం ఇవ్వలేవా నేను నా పేరునే ఇచ్చాను రా నీకు ఆఫ్టర్ ఆల్ 10,000 ఇవ్వాలేవు నువ్వు తీ ఎక్కడ ఉంది తీ
ఇదిగమ్మా అరే 15,000 ఉన్నాయిరా. అంటే 5,000 నా స్కిట్ లో ఎంట్రీ ఇచ్చావు కదా, దానికోసం తీసుకుంటున్నాను నేను. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలి రా ఎప్పుడు కూడాను. అమ్మా, జాగ్రత్త, పేరు కాపాడుకోరే. పద్దాకా వస్తున్నాడే వాడి పని చెప్తా. తాళం వేసేస్తే ఎలా వస్తాడో చూస్తా నేను. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. ఆనందరావు, ఒరేయ్ నువ్వు ఇంట్లో ఉన్నావు నాకు తెలుసురా, కొత్తిమీర కట్ట. మర్యాదగా బయటకు వస్తావరా పెద్దారావు గారు. అరే ఏంట్రా అంటే నువ్వు సైలెంట్ గా ఇంట్లో కూర్చుంటే బయట తాళం వేసి నువ్వు ఇంట్లో లేనని అనుకుంటావా? నువ్వు తాళం వేసావు గానీ గడి ఎట్టడం మర్చిపోయావురా. నీకు ఎంతసేపు లోపలికి వెళ్ళి ఎగిరేద్దామనే కక్కుర్తి తప్ప తాళం వేయడం కూడా తెలియదురా నీకు. ఈ రోజు 3వ అవన్నీ రాత్రి నాకు తెలియదు. ఫ్రెండ్షిప్ అంతే. ఏ దొంగ, స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేయవు కానీ వెనకాల బాగా చేస్తున్నావురా పెర్ఫార్మెన్స్. ఏది ఏమైనా సరే పుట్టబోయి బిడ్డకి నా పేరే పెట్టాలి నువ్వు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏ? చూసే వాళ్ళు ఏమనుకుంటారు? ఒరేయ్, నా బిడ్డకి నీ పేరు ఎలా పెడతాను? అసలు నువ్వు తండ్రి అవడం నేను పెట్టిన భిక్షరా నీకు? ఏం మాట్లాడుతున్నావురా? నో, ఆ బిడ్డకి నా పేరు పెడతావా లేదా? నేను చచ్చినా పెట్టను. పెద్దారావు గారు, వాడెందుకురా? వద్దు, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. ఏమైంది? వాడికి బిడ్డ పుడుతుంటే నా పేరు పెట్టమంటే పెట్టనంటున్నాడు సార్. ఇదే నా ఫ్రెండ్షిప్ అంటే. ఆ బిడ్డకి నీ పేరు పెట్టచి నీ బిడ్డకి ఆ పేరు పెట్టవా? అది కాదు. అది కాదు. పెద్ద ఆయనకి ఎదురు తిరుగుతావు నువ్వు. అది కాదు. ఏ, చెప్పలే. చెప్పలే. ఆ వాంతులు కాదు, అజిత్ చేసిన వాంతులు. నోరు అంటే సరిపోతుంది. చెప్పేది రా. హలో, ఏం బంగారం, ఏంటి రేపు వచ్చేస్తున్నావా? ఓ బయలుదేరి ఆల్రెడీ బస్ ఎక్కేసావా నువ్వు? ఓకేలే, నేను వస్తానులే. బస్ స్టాండ్కి వచ్చి నేను పికప్ చేసుకుంటాను. ఎవరితో మాట్లాడుతున్నావురా? మా ఆవిడతో సార్. నీకు పెళ్ళయిందా? పెళ్ళి 10 ఏళ్ళు అయిపోయింది సార్ నాకు. 10 ఏళ్ళు అయిందా? మరి ఇదేంటి? ఇది జస్ట్ లవ్ అంటే మిమ్మల్ని కలవడానికి ముందే 10 నిమిషాల ముందే నాకు బస్ స్టాప్ లో ముందేనా? రెండో పెళ్లి కూడా చేసుకుంటే వదిలేండి సార్, నెక్స్ట్ కిట్ లో కూడా కావాలడు. రెండో పెళ్లి కూడా చేసుకుంటే ఎలాగా? పెళ్ళైతే ఎలా అనిపించింది రోజా గారు, రాఘవ్ గారు అండ్ టీమ్ స్కిట్? బాబోయ్, త్యాగం పేరుతో మరి ఇంత టార్చరా? పచ్చబొట్టు ఏమి లోపలికి వెళ్ళనీరు, బయటికి రానిరు, పేరు వేరే. మీ పేరు పెట్టుకుంటే ఇంకేమైనా ఉందా? చాలా బాగుంది, బాగా చేశారు. మన గారు, రాఘవ్ గారు ఎక్స్ట్రాడినరీ. అసలు ఏం కాంబినేషన్ ఉంది. ఒక త్యాగం పేరు చెప్పేసి వాళ్ళ జీవితాల్ని ఆడుకున్న విధం అద్భుతం, చాలా బాగుంది. హిలేరియస్ కామెడీ.